హాయ్ గైస్, ఈరోజు అయితే నేను దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. చూశారు కదా టెంపుల్, ఇది మలేషియాలో చాలా బాగుంటుంది. హిందువులంతా వచ్చి ఇక్కడ మొక్కుకొని వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, ఇండియాలోనే కాదు మన మలేషియాలో కూడా చాలామంది హిందువులు ఉన్నారు. అండ్ ఇక్కడ హిందువులకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. నేనైతే ఎవ్రీ వీక్ ఈ టెంపుల్కి వస్తాను. మంగళవారం ఈ టెంపుల్కి అయితే వస్తాను. అండ్ దుర్గమ్మ స్పెషల్ కాబట్టి నేను మంగళవారం వచ్చేసి వెళ్ళిపోతాను. పొద్దున అయితే నాకు టైం ఉండదు, అందుకే నేను రాత్రి వస్తాను. రాత్రి వచ్చి మొక్కుకొని వెళ్ళిపోతాను. అండ్ స్పెషల్గా అయితే మురుగన్ అంటే కార్తికేయ స్వామికి నేను దీపం పెట్టి వెళ్తాను ప్రతి మంగళవారం. మనమైతే కార్తీక్ అని పిలుస్తాం, ఇక్కడైతే మురుగన్ అని పిలుస్తారు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా దీపాలు, ఈ ఒక్క దీపం వచ్చేసి 2 రూపాయలు, 2 రింగిట్లు. మన ఇండియా వచ్చేసి 20 రూపాయల వరకు. నేనైతే వెలకు తీసుకుంటున్నాను. అంకుల్ వెలకు మొన్న వెలకు ఆయన టికెట్ ఇస్తారు మనకు, మనం తీసుకోవాలి ఇక్కడ. ఇక్కడ ఉంది కదా, ఒకటి మనం తీసుకోవాలి వెలకు. ప్రతి మంగళవారం నేను వచ్చి కార్తికేయ స్వామికి దీపం పెడతాను. అంటే మురుగన్, వీళ్ళు మురుగన్ అంటారు, మనం కార్తికేయ స్వామి అంటాం కదా. చూడండి దీపం, ఇది వచ్చేసి 20 రూపాయలు. మన ఇండియా కరెన్సీ వచ్చేసి అండ్ మనం ఇక్కడ నవగ్రహాలు అని చెప్పుకుంటాం కదా, ఇవే ఇక్కడ నవగ్రహాలు. చూడండి చూపిస్తున్నాను. నవగ్రహాలు చూసారు కదా, చుట్టూరా ఉన్నాయి. ఇవి తమిళ్లో రాసింది, మనకు తమిళ్ రాదు కాబట్టి మనకైతే తెలుసు కదా నవగ్రహాలు ఎన్నో ఏంటనేసి. అండ్ ఇదే టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది, అందరు పూజలు చేసుకుంటున్నారు. చాలా ప్రశాంతంగా అయితే ఉంది కదా. చూశారు కదా టెంపుల్ ఎలా ఉందో. ఇక్కడనే కొబ్బరికాయలు కొడతారు, స్వామివారు కొడుతున్నారు పూజారి. సో ఇలా ఉంటుంది టెంపుల్. మలేషియా దుర్గమ్మ టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. మన హిందువులు ఎక్కడ వెళ్ళినా ఒక పేరు ఉంటుంది అందరికీ. సో ఇది ఎంత పెద్ద ముస్లిం కంట్రీ అయినా సరే హిందువులకు ఒక ప్రత్యేకత అయితే ఉంది ఇక్కడ. చాలా బాగుంది టెంపుల్ కదా. నేను ప్రతి వారం ఇక్కడికి వస్తాను. వీళ్ళు కొబ్బరికాయలు గుడి ముందట కొడతారు, గుడి లోపల కొట్టనియరు. చూస్తున్నారు కదా ఇక్కడ అంకుల్ కొడుతున్నాడు కొబ్బరికాయలు. అండ్ ఇక్కడ చూస్తున్నారా అన్నదానం కూడా పెడతారు వీళ్ళు. మంగళవారం అందరికీ అన్నదానం పెడతారు. చూడండి చాలా బాగుంది, అందరు కలిసి తింటున్నారు. అంతా ఫ్యామిలీస్తోనే వచ్చి తింటున్నారు అందరూ.